వెంకటరెడ్డి కోమటిరెడ్డి మైక్ పట్టినంటే ఏదో ఒక ముచ్చట ఉంటుంది. ఆ ముచ్చటతోటి ఈయన ఏమనడం జరిగిందంటే 6.5 అడుగుల హైట్ ఉన్న హరీష్ రావు కరెంట్ గురించి మాట్లాడుకోకుండా పనికిరాని మా పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అదే ముచ్చటని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పనికి మాలిన పార్టీ అని ఒప్పుకున్న వెంకటరెడ్డి. కానీ 6.5 ఫీట్లు ఉన్న హరీష్ రావు కరెంట్ గురించి మాట్లాడుకుంటూ పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీ పార్టీని ఎన్ని అనుకుంటున్నావు? మళ్ళీ ఇది ఫుల్ వీడియో పెట్టిన అన్న అంటారు, ఒకసారి మళ్ళీ వినండి క్లారిటీగా. కానీ 6.5 ఫీట్లు ఉన్న హరీష్ రావు కరెంట్ గురించి మాట్లాడుకుంటూ పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీ పార్టీని ఎన్ని అనుకుంటున్నావు? అటో ఇటో వెంకటరెడ్డి కోమటిరెడ్డికి అయితే క్లారిటీగా అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ పనికిమాలిన పార్టీనని. 6.5 అడుగుల హైట్ ఉన్న హరీష్ రావు కరెంట్ గురించి మాట్లాడుకోకుండా పనికి మాలిన మా పార్టీ గురించి ఏం మాట్లాడే లాభం అని ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి అంతేనా కదా ప్రజలరా? అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ పాలన మాత్రమే. అంతేనా కదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎంత ఇబ్బంది పాలవుతున్నారో మనందరికీ తెలిసిందే. మీరు పేపర్లో చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, మీ ఊర్లోనే చూస్తుంటారు, పక్కపంటి ఊర్లో కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా నీళ్ల కోసం అయితే కనికట్టు యుద్ధం జరుగుతూనే ఉన్నది. మరి దాని గురించి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రే కానీ, మంత్రులే కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ నాయకులే కానీ ఎవరైనా వచ్చి నేనున్నాను, మీరు బాధపడకండి, ఈరోజు ఈసారి వర్షాలు లేక ఇంత ఇబ్బంది పాలవుతుంది, నేను ఉన్నా కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారని ఇలా జబ్బల మీద భుజాల పైన చేసుకొని ధైర్యం చెప్పే అలవాటు కూడా లేదా కాంగ్రెస్ పార్టీకి? లేకుంటే ఈరోజు ప్రజలందరూ ఇబ్బంది పాల్పడతా ఉంటే, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టుకొని ఈరోజు ఆగమైతా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి నేనున్నా అని చెప్పి వాళ్ళకు ఎకరానికి ఇన్ని వేలని నష్టపరిహారం ఇచ్చేంత స్తోమత కూడా లేదా ఈ ప్రభుత్వానికి? అట్లీస్ట్ పరామర్శించుడు అనే ఒక ముచ్చట ఉంటుంది కదా. మరి ఆ ముచ్చట ఆడికెళ్ళి పరామర్శించే పరిస్థితే లేనప్పుడు ఇంకా సీఎంగా ఉండి దేనికని ప్రజలు వ్యతిరేకం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అప్పుడు అవపడ్డ ముఖం ఇప్పుడు సభల్లో మాత్రమే అవపడుతుంది, కానీ ఎక్కడ ప్రజల్లో మన్నల పొందినట్టు ఎక్కడ అవుపించట్లేదు అని ప్రజలు ఈ విధంగా వాపవుతా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం స్టేజీలెక్కి తోడలు కొట్టుట్లా మించిన నాయకుడు మరొకరు లేనట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్ అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. దీనికి తగ్గట్టుగానే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అయితే మా పార్టీ పనికి మాలిన పార్టీ అని చెప్పడం జరిగింది. ప్రజలే ముద్రేసి చెప్పిళ్ళు పనికిరాని పార్టీ అని, అనవసరంగా ఓట్లేసి గెలిపించామని ఈ విధంగా చెప్పడం జరిగింది.